భూమి దొరకడమే కష్టం అండి. ఈ ఏరియాలో హౌ డు యూ సీ డెవలప్మెంట్ అండి? మీ విల్లా ప్రాజెక్ట్ గురించి చెప్పండి. 9 acres plus land actually ఇక్కడ ఈ 90 విల్లాలు కంప్లీట్లీ ఫుల్లీ లగ్జరీ ప్రీమియం సెగ్మెంట్ విల్లా కాన్సెప్ట్ తీసుకొచ్చాను ఇక్కడ యాక్చువల్లీ. వెరీ నైస్ ల్యాండింగ్ ఏరియా. ఫ్యామిలీ రూమ్ చాలా స్పేషియస్ గా, చక్కగా కంఫర్టబుల్ గా బిట్వీన్ ద బెడ్రూమ్స్ ఉందన్నమాట. అండ్ ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్. ఎస్ అవునండి, మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం అనమాట. రాగానే మంచి రీజనబుల్ సైజ్ విత్ వాక్ ఇన్ క్లాజెట్. ఈ రూమ్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండే రూమ్ అనమాట. రండి ప్రణవ హోమ్ థియేటర్. ఇది అకాస్టిక్ కంప్లీట్లీ డన్ విత్ an wool based acoustics అన్నట్టు యాక్చువల్లీ సౌండ్ ప్రూఫ్. ఎందుకంటే పక్కన నెక్స్ట్ వీళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా ట్రై టు మేక్ ఇట్. అసలు క్వాలిటీ అండ్ ప్లానింగ్ మాత్రం అదిరిపోయింది. అంటే లోపల మీరు చూసారా ఎంత ఎస్థెటిక్ గా ఉందంటే. ఇక్కడ మనం చూస్తున్నాం ఇట్స్ బ్యూటిఫుల్ పూజ రూమ్. గణనాథుడు దర్శనమిస్తూ ప్రణవనాథుడు. హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇల్లు కొనాలంటే ముఖ్యంగా హైదరాబాద్ గుండెకాయ నడిబొడ్డున చాలా కష్టం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇక్కడ చాలా బిజీ అయిపోయి ప్రాంతం అంతా కూడా మనకి అపార్ట్మెంట్స్ అక్కడక్కడ కొత్త వస్తున్నాయి తప్ప విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అంటే నమ్మలేం కదా. బట్ యాక్చువల్లీ నేను అత్తాపూర్ మెయిన్ పాయింట్ నుంచి జస్ట్ ఒక 400-500 మీటర్స్ దూరంలో ఉండే ప్రణవ గ్రూప్ సామ లక్ష్మారెడ్డి గ్రీన్విచ్ విల్లా ప్రాజెక్ట్ వచ్చానమాట. ఈ విల్లా ప్రాజెక్ట్ చాలా ఫ్యాసినేటింగ్ గా ఎందుకుందో చెప్తాను. 9 ఎకరాలలో 90 విల్లాస్ కడుతున్నారు. 175 నుంచి 375 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ లో మంచిగా 3000+ స్క్వేర్ ఫీట్ ఉండే బిల్టప్ ఏరియాతో 4 బెడ్రూమ్ విల్లాస్ కడుతున్నారు. ఇక్కడ అన్ని మోడర్న్ అమ్యూనిటీస్ అంటే కావాల్సిన లగ్జరీ ఫీచర్స్ అన్ని కూడా పెట్టడంతో పాటు ఈ లగ్జరీస్, కన్వీనియన్స్, లొకేషన్ అండ్ ప్రైసింగ్ అన్ని విధాలా కూడా చాలా డిజైరబుల్. ఇది ప్రణవ గ్రూప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్ళకి గతంలో ఉండే రెప్యుటేషన్ ఎంత బాగుంటుంది, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏంటో మనకు చూస్తూ వచ్చాం. ఇప్పుడు మనం ప్రణవ గ్రూప్ సిటిఓ అండ్ డైరెక్టర్ బూర్గు రాంబాబు గారితో మాట్లాడబోతున్నాం. అలాగే ఈ విల్లా మోడల్ విల్లా కూడా చూడబోతున్నాం. బై ద వే 4 బెడ్రూమ్స్ అట ఒక్కొక్క విల్లాలో. అండ్ ఇమాజిన్ అత్తాపూర్ నుంచి మనం ఎక్కడికి చేరుకోవాలన్నా కూడా హాట్ ఏరియా ఇది చాలా. ఈ ఏరియాలో మనకి ఇవాళ ఇల్లు కొంటే మనకి కంప్లీషన్ అయ్యేసరికి ఎంతో పెరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఒక 5-6 ఏళ్ల తర్వాత దీని వాల్యూ ఎంత ఉంటుందో మాటల్లో చెప్పలేము. ఎందుకంటే ఒకప్పుడు కొన్ని ప్రాంతాల్లో 2-3 కోట్లలో విల్లాస్ కొన్న వాళ్ళ వాల్యూస్ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే 9-10 కోట్లకు వెళ్ళిపోయింది అనమాట. అండ్ అత్తాపూర్ ఏరియా ఎప్పటికీ అలా ఉండబోతోంది. బికాస్ ఇట్ ఇస్ డెఫినెట్లీ ద హార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఇంకా ఎన్ని ఏరియాలు డెవలప్ అయినా కూడా ఫాలో మీ, మనం ఈ గ్రీన్విచ్ విల్లా ప్రాజెక్ట్ ని చూడబోతున్నాం. చాలా డీటెయిల్డ్ గా తెలుసుకుందాం అన్ని విషయాలు. ఫాలో మీ. రాంబాబు గారు నమస్కారం అండి. నమస్తే అండి స్వప్న గారు. వెల్కమ్ టు అవర్ ప్రణవ సామ లక్ష్మారెడ్డి గ్రీన్విచ్ విల్లాస్ ప్రాజెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. చాలా ప్లెజెంట్ సర్ప్రైజ్. అత్తాపూర్కి ఇంత దగ్గరలో ఇంత మంచి ప్రాజెక్ట్ ఒకటి వస్తోందంటే అసలు ఇంత భూమి దొరకడమే కష్టం అండి ఇవాళ రోజుల్లో. సో టెల్ us about మీ ప్రణవ గ్రూప్ గురించి చెప్పక్కర్లేదు. మీకు ఆల్రెడీ ఒక బ్యూటిఫుల్ హిస్టరీ ఉంది, క్రెడిబుల్ హిస్టరీ ఉంది. అయితే ఇక్కడ ఈ ఏరియాలో హౌ డు యూ సీ డెవలప్మెంట్ అండి? మీ విల్లా ప్రాజెక్ట్ గురించి చెప్పండి. మనం ఏంటంటే ప్రణవ గ్రూప్ మెయిన్లీ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్స్ ని మనం చాలా ప్రమోట్ చేస్తున్నాం అండి. యాక్చువల్లీ మనకు తెలిసినట్టుగా మనం ఇప్పుడు సెంట్రల్ హైదరాబాద్ లో ప్రణవ గ్రూప్ 1 హైదరాబాద్ ప్రాజెక్ట్ కంప్లీటెడ్, ఆక్యుపైడ్ ఇప్పుడు యాక్చువల్ ఆల్రెడీ. సో అక్కడ మనం IGBC ప్లాటినం ప్రీ సర్టిఫైడ్ ప్రాజెక్ట్ డెవలప్ చేశాము. అదేంటంటే బయోఫిలిక్ డిజైన్ అండ్ ఆల్సో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ లో వర్టికల్ గార్డెన్స్. సో బేసికలీ మై బ్రదర్ మిస్టర్ రవికుమార్, అతను ఏంటంటే సస్టైనబిలిటీ అండ్ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ హీఈస్ ప్యాషనెట్ అబౌట్ ఇట్. అక్కడ ఫస్ట్ అసలు హ్యాండ్స్ ఆఫ్ అండి. యా షూర్. సో థ్యాంక్స్ ఫర్ దట్. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో విత్ కంటిన్యూషన్ ఆఫ్ దట్ గ్రీన్ బిల్డింగ్ ఇన్ సెంట్రల్ హైదరాబాద్ సిటీలో ఒక విల్లా ప్రాజెక్ట్ ఎందుకు ఉండకూడదు? ఇంత సిటీ, ఇంత బిజీ స్కెడ్యూల్ సిటీలో కూడా ఒక ప్రాపర్ గా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ తోటి ఒక విల్లా ప్రాజెక్ట్ ఎందుకు చేయొద్దు అనేది అన్న ప్యాషన్ బేసికల్. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద అంబిషన్ టు మేక్ దిస్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ. ఆ క్రమంలో ఐ థింక్ వీ హ్యావ్ మేడ్ దిస్ అబౌట్ 9 acres ప్లస్ ల్యాండ్ యాక్చువల్లీ. ఇక్కడ 9 acres తో 90 విల్లాస్ అని విన్నానండి. అవునండి, ఎస్ రైట్. యా, ఈ 90 విల్లాలు కంప్లీట్లీ ఫుల్లీ లగ్జరీ ప్రీమియం సెగ్మెంట్ విల్లా కాన్సెప్ట్స్ తీసుకొచ్చాను ఇక్కడ యాక్చువల్లీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమ్యూనిటీస్, గ్రీనరీ, ల్యాండ్స్కేపింగ్ అండ్ ఎనీవే లగ్జరీ దీస్ డేస్. క్లబ్ హౌస్, ఎమ్యూనిటీస్, దోస్ థింగ్స్ ఆర్ కామన్. స్విమ్మింగ్ పూల్, దీస్ ఆర్ ఆల్ కామన్ థింగ్స్. ఇదే క్లబ్ హౌస్ అండి? ఎస్ అవునండి, ఇది క్లబ్ హౌస్. చాలా పెద్దగా కనిపిస్తుంది. అంటే క్వైట్ స్పేషియస్ క్లబ్ హౌస్. 20,000 places safety club house. And so we'll have a pool and a beautiful landscape actually. Basically Greenwich, as I said, Anna is about mainly green building concept lo unnadu. The other point of view oka name choose chesukuntunnapudu, being myself was in Langford in UK actually. So then Greenwich in a concept, Greenwich meantime
అది. లండన్ దట్ ఈస్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్ టు చూస్ దిస్ నేమ్ మ్మ్. Greenwich. మ్మ్. సో అదే కాన్సెప్ట్ లో దాన్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఏంటంటే దీస్ డేస్ పీపుల్ సస్టైనబిలిటీ అనేది ఒక చాలా పెద్ద విషయం. అందులో మీరు ప్రణవ అని పేరు పెట్టుకున్నప్పుడు, ప్రణవ అంటే మనకి మూలం, సృష్టికే Yes. మూలం అయిన ఒక ధ్వని, ఓంకార ధ్వనికి అది ఒక మూలం కాబట్టి ప్రణవనాదం. ఆబ్వియస్లీ మీరు సస్టైనబుల్ గా భూమాతతో పంచభూతాలతో కరెక్ట్ గా మనం ప్రయాణించాలనేది దానితో అనుసంధానంగా దాని ఇంటిగ్రేషన్ ఎలాగో డిస్ట్రక్షన్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్ లో వి కాంట్ స్టాప్ 100%, బట్ అట్లీస్ట్ మినిమైజ్ చేద్దాం యాక్చువల్లీ మన వంతుగా ఎంతో అంత సస్టైనబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంట్రిబ్యూట్ చేద్దాం అనేది మన వన్ ఆఫ్ ద అచీవ్మెంట్ వడికల్ టార్గెట్ అండ్ యాక్చువల్లీ ఆల్సో. సో ఈ అత్తాపూర్ ఏరియాలో మీరు ఈ విలాస్ డిజైన్ చేస్తున్నప్పుడు కన్వీనియన్సెస్ పరంగా ఎవరిని దృష్టిలో పెట్టుకుని చేశారు? అంటే స్మాల్ ఫ్యామిలీ హోమ్సా, బిజినెస్ పీపుల్ కోసమా, లేక లార్జ్ ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీ కల్చర్ మళ్ళీ మెల్లిగా తిరిగి వస్తుంది, పేరెంట్స్ కూడా ఉండాలి అది ఇది అని. సో ఎలా అనుకుని చేశారు రాంబాబు గారు? సో ఇక్కడ మనది దిస్ ఫిట్స్ టు ఆల్ సైజెస్ అండ్ యాక్చువల్లీ మన 175 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి 370 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయన్నట్టు యాక్చువల్లీ. సో ఇక్కడ మీరు అన్నట్టుగా దిస్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ మల్టిపుల్ సెగ్మెంట్స్ ఆఫ్ పీపుల్ అండ్ యాక్చువల్లీ ఎన్ఆర్ఐస్, పీపుల్ హూ ఆర్ లివింగ్ అబ్రోడ్ యాక్చువల్లీ. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ. వాళ్ళకి ఒక విల్లా, వాళ్ళు ఒకవేళ బ్యాక్ వచ్చినా కానీ అప్పుడప్పుడు వచ్చినా కానీ ఒక విల్లాలో ఉంటూ వాళ్ళ పేరెంట్స్ ని రైట్ ప్లేస్ లో ఉంచాలనేది చాలా మంది అబ్జర్వేషన్. వీ హావ్ లాట్ ఆఫ్ ఎన్ఆర్ఎస్ టేకెన్ ఆల్రెడీ ఫ్రమ్ ఆస్ట్రేలియా, ఫ్రమ్ యుఏఈ, ఫ్రమ్ యూకే, ఫ్రమ్ యుఎస్. ఎన్ఆర్ఐ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ మనకి. వాళ్ళతో పాటు బిజినెస్ పీపుల్ అండ్ యాక్చువల్లీ బిజినెస్ సెగ్మెంట్ హియర్ స్మాన్గంజ్ అండ్ ఆల్ దీస్ ప్లేసెస్ ఆర్ వెరీ నియర్ హియర్ యాక్చువల్లీ. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బిజినెస్ ఛాలెంజెస్ వల్ల బయటికి వెళ్ళలేరు అండ్ ప్లేస్ ఇట్ ద సేమ్ టైం ఇప్పుడు కరెంట్లీ వాళ్ళు చిన్న చిన్న ఇళ్లలో ఉంటున్నారు యాక్చువల్లీ బికాస్ ఆఫ్ స్పేస్ కన్స్ట్రెయింట్ దోస్ డేస్. బట్ వీ థాట్ మేబీ ఇట్ ఇస్ ఎ గుడ్ ఆపర్చునిటీ అండ్ ఆల్సో టు గివ్ దెమ్ అన్ ఆప్షన్ నియర్ బై వాళ్ళ బిజినెస్ సెగ్మెంట్, బిజినెస్ ఇండస్ట్రీస్ కి దగ్గరగా, వాళ్ళ షాప్స్ కి దగ్గరగా ఉండేయాలన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ మార్బుల్, స్టీల్ అండ్ లాట్ ఆఫ్ జ్యువెలరీస్. వీళ్ళ బిజినెస్ మెన్ ఉంటారు ఇక్కడ. బిజినెస్ మెన్ ఉంటారు యాక్చువల్లీ. సో వాళ్ళకి రైట్లీ చూజన్ అండ్ ఆల్సో పీపుల్ 175 నుంచి మీకు 370 కాబట్టి ఇట్ షూట్స్ టు మెనీ సెగ్మెంట్స్ అండి. అవునవును, చాలా నిజంగా అంటే ఆప్ట్, బికాస్ 175 అన్నా కూడా చిన్నదేం కాదు. ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డులో సెంట్ భూమి దొరికితే అదృష్టం అనుకోవాలి. నేను ఇందాక ఇంట్రొడక్షన్ లో మిమ్మల్ని అడగకుండానే చెప్పేశాను, నాకు తెలిసి అసలు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి దీని ధరలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. అబ్సల్యూట్లీ. సో దిస్ ఇస్ వీ కెన్ యాంటిసిపేట్ వెరీ ఒక ఐ థింక్ ఇన్ ద నెక్స్ట్ 3-4 months లో వీ కెన్ సీ హియర్ కంప్లీట్లీ ల్యాండ్స్కేప్ ఇస్ గోయింగ్ టు బి కంప్లీటెడ్ యాక్చువల్లీ. సో మనకి ఏంటంటే ల్యాండ్స్కేప్ ఇస్ ద కీ హార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. వెరీ వ్యాలీ కైండ్ ఆఫ్ experience we are trying to create and actually so ఇప్పుడు ఇక్కడ మనకి valley kind of experience we are trying to create అంటే మంచిగా గ్రీనరీ ఉంటుంది అక్కడంతా. yeah proper greenery పెట్టి పిల్లల కోసం ఏమన్నా స్పెషల్ ఫీచర్స్ పెట్టారా? yes we have a cricket like actually ground, we have a badminton, we have various all types of sports unandi ikkada actually. So and also skating like actually, and also not only that, as usual Pranava, as you rightly mentioned, ప్రణవనాదం ఈజ్ లైక్ ది ఆరిజిన్ ఆఫ్ ద సృష్టి. అదేవిధంగా మనం వన్ హైదరాబాద్లో మనం ప్రణవనాథుడు, గణపతి టెంపుల్ పెట్టాము. అదే కంటిన్యూషన్ విల్ హ్యావ్ హియర్ ఆల్సో టెంపుల్ ఆల్సో యాజ్ వెల్ యాక్చువల్లీ. సో అంతా కూడా ఇప్పుడు సెల్ఫ్ కంటైన్డ్, సెల్ఫ్ సఫిషియెంట్ కమ్యూనిటీస్ వస్తున్నాయి. అది లివింగ్ హ్యాస్ బికమ్ సో మచ్ మోర్. ఇప్పుడు ఇల్లే మనకి ఇది వరకు ఇంటికంటే గుడి పదిలం అనేవారు, అంటే బయట బాగుంది ఇళ్ళ కంటే అని బయట మనకి ప్లేసెస్ వెతుక్కునేవాడు. ఇప్పుడు మీలాంటి మంచి విజనరీ బిల్డర్స్ ఉన్నారు కాబట్టి మనకి కాంప్లెక్స్ లోనే అన్ని దొరుకుతున్నాయి, అన్ని విధాల ఆహ్లాదం, ఫ్రెష్ ఎయిర్ కూడా దొరుకుతుంది ఇక్కడ. సో అయితే క్లబ్ హౌస్ అండ్ క్రికెట్ గ్రౌండ్ అండ్ ఇంకా వ్యాలీ లైక్ ఫీలింగ్, స్విమ్మింగ్ పూల్ సర్వం ఉన్నాయి, జిమ్ అన్ని ఉంటాయి. అబ్సల్యూట్లీ అండి. జస్ట్ అనదర్ థింగ్ ఐ థింక్ మీరు అంటుంటే గుర్తొచ్చింది, ఇదేంటే రిసార్ట్ లైక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వీ వాంటెడ్ టు గివ్. ఇప్పుడు నార్మల్ గా మనం హాలిడేస్ కి రిసార్ట్స్ కి అప్పుడప్పుడు వెళ్ళాలని చూస్తాం, కానీ ఇక్కడ కూడా వీ వాంటెడ్ టు గివ్ దట్ హోమ్లీ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో రిసార్ట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వేర్ అందరు కూడా కిడ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అడల్ట్స్, సీనియర్ సిటిజన్స్ అందరికి కూడా ఒక ప్లెజెంట్ గా ఇవ్వాలనేది, సిటీ సెంట్రల్ సిటీలో ఆ టైప్ ఆఫ్ ఓరియంటేషన్ ఇవ్వాలనేదే మన అబ్జెక్టివ్ అండి యాక్చువల్లీ. సో దట్ బికాస్ వీ with our presentation currently one Hyderabad project toti all our customers have a very big expectations from us. So we wanted to really meet that expectations. Dani kosam ani cheppi we are working with the international consultants to give that best experience to that. Right. Yeah. And before we step into the villa, మామూలుగా మీకు అంటే ఇది ప్రైసింగ్ ఎలా డిసైడ్ చేశారు? ఇంత మంచి, మొన్న అయితే నేను అందరూ షాక్,
ఎక్కడ రాయదుర్గంలోనండి 177 కోట్లు పలికింది ఒక ఎకరం అంటే Yeah. అసలు మతిపోయింది అందరికి. మన హైదరాబాద్ ఒక టైంలో రాయదుర్గమా అది ఎక్కడో ఉంది కదా అని వాళ్ళు. Yes, yes, yeah. అది దానికి అలా అన్నప్పుడు మీరు ఇక్కడ అత్తాపూర్ లాంటి ఒక సిటీ, హార్ట్ ఆఫ్ ద సిటీ లో ఆబ్వియస్లీ ప్రైసింగ్ కూడా బిన్ ఛాలెంజ్. కానీ Yes. అయినా నాకు తెలిసి చాలా రీజనబుల్ గా మీ టీమ్ తో మాట్లాడితే చెప్పారు. Yeah. ప్రైసింగ్ ఎలా పెట్టారండి? హౌ డిడ్ యూ? Yeah, I think మనకి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ మా టీమ్ కెన్ షేర్ అండి, బట్ 4.5 onwards we can have it in action. 4.5 4.5 crores. 4.5 కోట్లకి ఒక హార్ట్ ఆఫ్ ద సిటీ హైదరాబాద్ లో ఒక 175 స్క్వేర్ యార్డ్స్ లో మనకి ఒక లగ్జరీ విల్లా విత్ Yes. ఆల్ ఎమ్యూనిటీస్. Yes. ఇది ప్రాబబ్లీ ఒక ఫైనల్ హోమ్ అని చెప్పొచ్చు ఒక యావరేజ్ Absolutely. పర్సన్ కి. Absolutely. సో Absolutely అండి, దిస్ ఇస్ ఏ ఎందుకంటే ఫ్రమ్ హియర్ ఎనీథింగ్ యూ కెన్ టేక్ ఇట్ యాక్చువల్లీ. శంషాబాద్ ఎయిర్పోర్ట్ 20 minutes అదే అవును అండ్ బంజారా హిల్స్ 20 మేబీ 15-20 minutes. అంతే. అండ్ ఆల్సో అనదర్ థింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు మేట్ హావ్ సీన్ దట్ నౌ కరెంట్లీ 100 feet రోడ్ వస్తుంది. అవును. జస్ట్ నెక్స్ట్ టు ఇట్ వీఆర్ గెటింగ్ 100 feet రోడ్ దట్ ఈస్ ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్. వీ హ్యావ్ ఏ within 5 minutes you can connect to the Sun City Banlaguda from here అబ్బో. once that 100 feet road complete అయిపోతే. So that that definitely gives lot of easy access to high tech city, ORR, everything actually. Already మనకి ఇప్పుడు రాజేంద్ర నగర్ ఇక్కడ actually. అవును. So Rajendra is very much, you are here actually. Budvel, this is the beginning of the Budvel actually. If you see that Chaurasta, there's a Budvel village ఇక్కడ start అవుతుంది. So and also High Court, all our lawyers and also these things na. New High Court is coming maybe 5 to 10 minutes from here actually, probably if you go the traffic. So there is a, you have a very segmented things actually. Yeah. సో అయితే వెల్ కనెక్టెడ్ అండ్ ఆల్సో మనకి ఇక్కడికి వచ్చాక అత్తాపూర్ రాజేంద్ర నగర్ నుంచి గాలి కూడా మారుతుందండి కొంచెం మేబీ అక్కడ ఐ థింక్ ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ రోడ్డు ఈ చుట్టుపక్కల ట్రీస్ ఎక్కువ ఉండడం వల్ల అనుకుంటా. Absolutely. Yes. అండ్ ఇక్కడ మరి ఇంటి లోపల ఏం ఫీచర్స్ పెట్టారు రాంబాబు గారు? Yeah, we are giving all very luxury features and so premium segment like we are going living lounge area is a completely marble. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, Yes, yeah. ఇది మనకి 175 స్క్వేర్ యార్డ్స్. This is a 200 and ఇది actually. 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ That's మనం చూస్తున్నాం. Yeah. 200 స్క్వేర్ యార్డ్స్ లో G+2 కట్టారు. Yes. లోపలికి వెళ్దాం నడుచుకుంటూ. Yeah, welcome అండి to the villa. థ్యాంక్ యూ. ఐ లవ్ దిస్. రాగానే అందరూ బయటకు వెళ్ళే వాళ్ళందరూ ముందు అద్దంలో ఫోన్ చూసుకుంటారండి, మీరు చూసుంటారు. Yeah. And రాగానే దిస్ గివ్స్ అ స్పేషియస్ ఫీలింగ్ ఆల్సో. Especially ladies. అవును కరెక్టే. But these days even gents also I think. జెంట్సే ఇక్కడ ఈ మధ్య అందరూ కరెక్టే. సో ఇదంతా అంటే ఇట్ కమ్స్ విత్ ద విల్లాని మోడల్ విల్లాలో మీరు పెట్టారా? Yeah, it's a show villa and ఇది actually. షో విల్లా Yes, కాబట్టి. show villa. But basic things like a marble, these things will come and ఓకే. whatever you see marble and staircase and all these things will say, not with the furniture but ఓ లిఫ్ట్ కూడా ఉంది ఇంట్లో. yes, right, we are giving a lift provision actually. Yes, రైట్. ఇక్కడ మనకి రాగానే ఇక్కడ డ్రాయింగ్ రూమ్ ఏరియా. that's right. Yeah, ఈ డ్రాయింగ్ రూమ్ ఏరియాతో పాటు TV. డైనింగ్ ఏరియా ఇలా ఇచ్చారు, అది Yeah. టీవీ స్పేస్. That's right. Yeah. అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారా? Yes, sir. Alright, yeah, the guest bedroom you can say అండ్ actually. ఫుల్లీ మాడ్యులర్ కిచెన్. Yes, it is. Yeah. బాగా స్పేషియస్ గా ఇచ్చారు కిచెన్. Yeah. దిస్ ఇస్ ఫర్ ద Refrigerator. ఫ్రిడ్జ్ కోసం. That's right. Yeah. Refrigerator and oven and microwave. మైక్రోవేవ్ అవెన్. Yeah. అండ్ ఇది మంచి మోడర్న్, అమెరికాలో లేకపోతే యూకేలో మీరు యూకేలో ఉన్నారు కాబట్టి. Yes. చూసినట్టు It's ఉంది. like modern. అండ్ facility. ఇక్కడ మనకి లిఫ్ట్ ఉంది. Yes. ఇదేంటి సార్ ఇది? This is a powder room and actually. ఇది పౌడర్ రూమ్. Yes, right. Yeah. టిపికలీ మనం ఓకే Yeah. ఇలాగా ఇటు For వస్తే the ఇక్కడ guest. ఒక చిన్న గెస్ట్ రూమ్ ఉంది విత్ అటాచ్డ్ బాత్. Yeah. నైస్. ఇది ఓపెన్ చేస్తే మనకి మంచి Yeah, it's a window అండి. You can open this. ఓపెన్ చేస్తే పెద్ద వ్యూ ఉంది Yeah. బయట. రైట్. లిఫ్ట్ ఎక్కుతాం, ఇంటి లోపల లిఫ్ట్ ఎక్కుతున్నాం అనమాట. వెరీ ఫ్యాన్సీ యాక్చువల్లీ. సో అన్ని ఏజ్ గ్రూప్స్ లో ఉన్న వాళ్ళందరికీ, అంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారు, మోకాళ్ళ నొప్పులని, ఈవెన్ లేడీస్ కూడా చాలా కష్టపడిపోతుంటారు లేడీస్ ఇంట్లో. Absolutely. సో వాళ్ళ కోసం అనమాట లిఫ్ట్. Lift provision. రాగానే వీ హ్యావ్ అ వెరీ నైస్ ల్యాండింగ్ ఏరియా. Yeah. ఈ ఏరియాని ఏమని పెడతారండి దీని పేరు? దిస్ ఇస్ లైక్ అన్ ఎంటర్టైన్మెంట్ రూమా? Family room. Family room. Yeah. That's ఫ్యామిలీ right. రూమ్. బికాస్ మనకి యాక్చువల్లీ యూఎస్ లో ఉంటుందండి ఈ కాన్సెప్ట్. లివింగ్ రూమ్ వేరు, ఫ్యామిలీ రూమ్ వేరు. That's right. Yeah. It's a family room. అది ఫ్యామిలీ రూమ్ చాలా స్పేషియస్ గా, చక్కగా, కంఫర్టబుల్ గా Between the bedrooms. బిట్వీన్ ద బెడ్రూమ్స్ ఉందన్నమాట. Yeah. అండ్ ఇది మనకి మాస్టర్ బెడ్రూమా? Yes, అవునండి. మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం అనమాట. రాగానే మంచి రీజనబుల్ సైజ్ విత్ వాక్ ఇన్ క్లాజెట్. Yeah. ఇక్కడ చూసిన వాక్ ఇన్ క్లాజెట్ అంటే బోలెడు చీరలు పెట్టుకోవచ్చు, ఎన్నంటే బోల్డ్ జ్యువెలరీ పెట్టుకోవచ్చు, షర్ట్లు ప్యాంట్లు కూడా ఒక షెల్ఫ్ ఇచ్చేయచ్చు అనమాట అది. అండ్ మాస్టర్ బాత్ ఒకసారి చూపిద్దాం రండి, బికాస్ ఈ మధ్య అందరూ లగ్జరీ ఫీచర్స్ చూస్తున్నప్పుడు Yes. ఒక్కసారి ఇఫ్ యూ లుక్ ఇన్
మంచి స్టాండింగ్ షవర్ విత్ స్పేషియస్. మీరు ఫిక్చర్స్ అన్ని కూడా మంచి క్వాలిటీ, చాలా హై క్వాలిటీ. Yeah, it's luxury segment. We've taken the cooler and also. సో ఫ్యామిలీ రూమ్ లో నాకు నచ్చిన ఫీచర్ ఒకటి ఏంటంటే, రాజ్యం ఆ కర్టెన్ కొంచెం వేయి అని ఎవరినో పని చెప్పకుండా మనకు రిమోట్ కంట్రోల్ తో కర్టెన్ క్లోజ్ అయిపోతున్నాయి. అది బెస్ట్. సో Very, పూజ గది very- ఇక్కడ పెట్టారండి. Yes, అవునండి. ఇది చాలా యునిక్ కాన్సెప్ట్. Yeah. ఎందుకంటే Not మనకి కింద రద్దీగా ఉండి మనకి బిజీగా బయలుదేరుతున్న టైంలో కంటే కూడా పైన విడిగా ప్రశాంత్. పూజ రూమ్ పెట్టడం ప్రశాంతంగా ఉంటుందంటే Absolutely. పొద్దున్నే స్నానం చేసి బయటకు వస్తారు, దండం పెట్టుకుని కిందకి వెళ్తారు. Absolutely. ఎస్పెషల్లీ మీరు Private. బాగా చెప్పారండి, బిజినెస్ లో ఉన్న వాళ్ళు, బిజినెస్ పీపుల్ Yeah. ఆ సెంటిమెంట్ తోటే బయలుదేరుతారు ఇంట్లో. Definitely. The day starts with that. Every moment అది ends with that. ఇక్కడ మనం చూస్తున్నాం. ఇట్స్ బ్యూటిఫుల్ పూజ రూమ్. గణనాథుడు దర్శనమిస్తూ ప్రణవనాథుడు. ప్రణవనాథుడు అన్నమాట. అండ్ ఇక్కడ ఇదేంటండి ఇది? You have a kids bedroom. Yeah. Oh. ఈ బెడ్రూమా డెకోర్ లో? ఓకే. ఇది ఇంత స్పేషియస్ గా ఎలా ఇచ్చారు? కిడ్స్ రూమ్ అంటే ఆల్మోస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అంత ఇచ్చారు సైజ్. Yeah, it's almost similar to sizes. మన యాక్చువల్లీ 2 మాస్టర్ బెడ్రూమ్స్ అండి, కింద ఒకటి మీద ఒకటి ఉంది, అండ్ దిస్ కిడ్స్ బెడ్రూమ్. Kids bedroom. చాలా బాగుంది. ఇది కూడా చూస్తున్నాం మనం. విత్ వాక్ ఇన్ క్లాజెట్. అండ్ సపోజ్ రెండు ఫ్యామిలీస్, ఇద్దరు కొడుకులు కలిసి ఉంటున్నారు, పేరెంట్స్ ఉంటున్నారు అంటే కింద ఒకళ్ళు ఇక్కడ పైన ఆక్యుపై చేసుకోవచ్చు. ఆరామ్స్ హెల్ప్ దే కెన్ స్టే. అదే 2 families ఆరామ్స్ స్టే చేయొచ్చు హ్యాపీగా. We have a balcony and here also. ఇక్కడ కూడా బాల్కనీ. ఓకే. Yeah. ఏంటంటే మన దగ్గర ఇప్పుడు జనరల్ గా బాల్కనీ అంటే స్పేస్ వేస్ట్ అనే టైప్ ఆఫ్ ఒక కన్సెప్షన్ ఉంటుంది మన దగ్గర. అవును అవును. కాకపోతే అప్పుడు అనిపిస్తుంది కానీ వన్స్ ఇట్ స్టార్టెడ్ యూజింగ్ ఇట్, ఇప్పుడు సోమాజిగూడలో ఫస్ట్ అన్నప్పుడు కూడా చాలా మంది బాల్కనీ సైజ్ పెద్దగా ఉందని చెప్పి అన్నారు, కానీ ప్రస్తుతం అక్కడ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఆ వ్యూ అండ్ ఆల్సో ఎయిర్ ఫ్లో అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ వెరీ గుడ్ అన్నట్టు యాక్చువల్లీ. ఖచ్చితంగానండి. ఐ థింక్ చాలా అది మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. ఇప్పుడు మనం దేర్ ఆల్సో వి హావ్ బాల్కనీ అండి. జస్ట్ అక్కడ ఒక బాల్కనీ, ఇక్కడ ఒక బాల్కనీ, That's అక్కడ right, పెద్ద బాల్కనీ. Yeah. అండ్ ఇక్కడ మనం పైకి వెళ్ళబోతున్నాం నెక్స్ట్. Yeah. ఆహా, ఇంకొక ల్యాండింగ్ ఏరియా. Yeah. ఇక్కడ ఏం చేస్తారు అందరూ? ఇది వీఆర్ ఇంటెండింగ్ టు హ్యావ్ ఎ సీట్ అండ్ ఆల్సో ఇక్కడ ప్లే రూమ్ టైప్ లో చేస్తున్నాడు యాక్చువల్లీ. ఓకే. పీపుల్ ఏంటంటే ఇంకా ఇట్స్ అప్ టు దెమ్, బట్ మన ప్లాన్ ప్రకారం, మన ఆర్కిటెక్చరల్ డిజైన్ ప్రకారం ఇది ఒక ప్లే రూమ్ అన్నట్టు యాక్చువల్లీ. చాలా అంటే బాగుంది. టేబుల్ టెన్నిస్ సంథింగ్ ప్లే బోర్డ్ గేమ్స్ అలాంటివి ఏమైనా కావాలంటే ఇక్కడ చేస్తారనేది మన ఐడియా యాక్చువల్లీ. లేదు పిల్లలకి ఏమన్నా బర్త్డే పార్టీస్ అవుతాయి, ఎగ్జాక్ట్లీ. పిల్లలందరూ కలిసి వాళ్ళు అలగ్ చేసుకుంటారు కదా ఇప్పుడు. Absolutely. సో అది. సో Yes. ఇదేంటి సార్ ఇది? సో దిస్ అనదర్ మాస్టర్ బెడ్రూమ్ అండి. కింద మన Oh. ఫస్ట్ ఫ్లోర్ లో ఒక మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా, దిస్ ఇస్ సెకండ్ ఒక ఇంటికి ఎంతమంది మాస్టర్స్ అండి బాబోయ్? ఆ? ఇన్ని మాస్టర్ బెడ్రూమ్ లా ఒక చూస్తున్నాను. రైట్. సో ఇది కూడా చాలా స్పేషియస్ గా, లగ్జూరియస్ గా ఉంది. yeah, అండ్ ఇక్కడ విండో ఇచ్చారు. జస్ట్ మనకు కనిపించట్లేదు కాబట్టి చూపిస్తున్నాను. ఇది విండో అన్నమాట. Yeah. సో మంచిగా వెలుతురు కూడా వస్తుంది, బట్ అట్ ది సేమ్ టైం ప్రైవసీ. yes, it hides actually. Yeah. అసలు క్వాలిటీ అండ్ ప్లానింగ్ మాత్రం అదిరిపోయింది. అంటే లోపల మీరు చూసారా ఎంత ఎస్థెటిక్ గా ఉందంటే Yeah. బాగా. సో అది It's ఇది ఈ ల్యాండింగ్ ఏరియా, ఈ ప్లే రూమ్ తర్వాత అక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇంకోటి చూసాం. ఇక్కడ కింద ఉన్నట్టే ఇంకొక బాల్కనీ కూడా ఇచ్చారు ఇక్కడ సేమ్ టైం. yes, అవునండి. ఈచ్ ఫ్లోర్ మనకి 2 బాల్కనీస్ ఉంటాయి అన్నట్టు యాక్చువల్లీ. సిట్ అవుట్, మంచి సిట్ అవుట్, ప్రాపర్ ఈవినింగ్ సెట్ అవుట్. Yeah. Yes. చాలా మంది. ఇది ఐ థింక్ Try and see మెయిన్ what is it. అందరు రావాలి. Please welcome. ఈ రూమ్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండే రూమ్ అనమాట. రండి అండి. Welcome. అది It's a home theater. ప్రణవ హోమ్ థియేటర్ ఇది. ప్రదర్శనాలయం. ఎంత అద్భుతం ఇది. అసలు ఇవాళ బిజీ రోజుల్లోనండి అందరికీ బెస్ట్ రిలాక్సేషన్ ఫ్యామిలీ టైం ఏంటంటే హాయిగా వీకెండ్ సినిమా పెట్టుకుని చూడడం. షేర్డ్ స్క్రీన్ టైం అన్నట్టు. అవును. సో అలాగే ఇక్కడ మనం బ్యూటిఫుల్ గా ఈ హోమ్ థియేటర్ లో సినిమా చూసుకోవచ్చు. ఇట్స్ అ వెరీ నైస్ రిలాక్సింగ్ ఏరియా. ఇలా ఇంట్రెస్ట్ లేని వాడికి క్వైట్ గా కూర్చోడానికి కూడా చాలా బాగుంది, వచ్చి ధ్యానం చేసుకోవడానికి కూడా. ప్లెజెంట్ గా యూ కెన్ కన్వర్ట్ ఇంటూ యోగా మెడిటేషన్ రూమ్. అంతే కదా. దీని అంతా సౌండ్ ప్రూఫ్ చేయించారా? ఎందుకు అంటే ఉందండి, అకస్టిక్ ఉంది యాక్చువల్లీ కంప్లీట్లీ. దిస్ ఎందుకంటే వన్ చూస్తున్నా స్పెషల్ మెటీరియల్ వాడారు దీనికి. దట్స్ రైట్, అకస్టిక్ కంప్లీట్లీ డన్ విత్ ఊల్ బేస్డ్ అకస్టిక్స్ అన్నట్టు యాక్చువల్లీ. సౌండ్ ప్రూఫ్, ఎందుకంటే పక్కన నెక్స్ట్ వీళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా ట్రై టు మేక్ ఇట్. ఇప్పుడు ఈ ఫీచర్స్ మనకి దాదాపు అన్ని విలాస్ లో వస్తాయండి, లేకపోతే కొన్ని ఫీచర్స్ ఉంటావా? ఇప్పుడు 175 దానిలో
ఏమేమి ఫీచర్స్ ఉంటాయి ఏముండవు? నో అంతే యాక్చువల్లీ దీస్ ఆర్ ఆల్ మనం ఇవ్వండి, దే కెన్ డూ, దిస్ ఇస్ అ షో విల్లా కైండ్ ఆఫ్ థింగ్ యాక్చువల్లీ. రైట్. వాట్ దే కెన్ డూ అండ్ the బ్యూటిఫై space అండ్ అనేది ఎలివేట్ మీరు- అనేది యాక్చువల్లీ. బట్ స్పేస్ ఇలాగే ఉంటుంది స్పేస్ అంతే, సేమ్ స్పేస్ సేమ్. సో మన ఎవ్రీ ఇష్టం. 200 ఇస్ దిస్ వన్ యాక్చువల్లీ. Hmm. సో ఇది ఏంటంటే మనం వాట్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ అవుట్కమ్ దే కెన్ డూ అనేది మనం షోకేస్ చేస్తున్నాం Right. యాక్చువల్లీ. దట్స్ రైట్. చాలా బాగుందండి. Yeah. సో So we also have a toilet there actually, washroom, Ade. and there is a like actually board area. Yeah. బయట పాప్కార్న్ మెషిన్ ఎవరైనా ఇంట్లో వాళ్ళు తెలివైన వాళ్ళు పెట్టుకుంటే అమ్ముకోవచ్చు అనమాట సినిమా చూస్తున్నారు. Absolutely. సో చాలా బాగుందండి రాంబాబు Yes, గారు, వెరీ sure. ఇంప్రెసివ్ దట్ యూ Thanks, Andy. అంటే ఇంత ఎన్విజన్ చేశారు. అన్నిటికంటే ఎక్కువ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మీది. Yes, Andy, మనకు however it's కనిపిస్తుంది ఎంత compromised. మంచి ఫ్లోరింగ్ అసలు. And, It's a Italian marble. So this comes and standard. ఇది స్టాండర్డ్ This అన్నిట్లో is standard. ఇది మెయింటైన్ చేయడం ఈజీ అండి. Yeah, it's very easy and it's like a proper Italian marble and very easy to maintain. చాలా కాస్ట్లీ. Very expensive, very premium expensive. luxury Ani. one actually. Yeah. బట్ అందుకనే ఇట్ షోయింగ్ ద లగ్జరీ షోయింగ్ అప్ ఇన్ దిస్ హోల్. That's right. Yeah. సో పైన దీనిపైన ఏముందండి? టెర్రసా? Terrace నండి. Terrace, you have beautiful view. అక్కడ కూడా మనం ఒక కాన్సెప్ట్ డెవలప్ చేస్తున్నాము. Terrace Just is garden. in the progress actually. Probably we can see quickly if you want actually. వెళ్దామా? Yeah, sure. So these are almost 90% structures అయిపోయిందండి actually, Hmm. and finishes already started Hmm. everywhere in all the majority of the villas. So next ఒక 6 to 8 months లో we are trying to finish it actually. చాలా బాగుంది. ఇక్కడ చక్కగా టెర్రస్ గార్డెన్ పెట్టుకోవచ్చు. ఎవరి కూరగాయలు వాళ్ళు పండించుకోవచ్చు. Absolutely. మంచిగా గాలి వెళ్తురుంది. హాయిగా వచ్చి ఈవినింగ్ టైం పొద్దున పూట సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. Yeah. అంత బాగుంది. మీరు ప్రతి ఒక్క దాంట్లో ఉన్న అప్లికేషన్స్ అన్ని చెప్తున్నారు, మంచి చాలా ఇంట్రెస్టింగ్. అంటే ఫ్యామిలీకి ఎలా ఉపయోగపడుతుంది ఒక ఇల్లు ఏంటంటే మన గుండె, మన Yes, మనసంతా ఇంట్లోనే పెడతాం అందరం. Yeah, absolutely. సెటిల్ అవ్వడం అంటే ఇల్లు కొనడం యాక్చువల్లీ ఈ రోజుల్లో. Yeah. సో మంచి ఇల్లు కొనాలంటే డెఫినెట్లీ దిస్ ఇస్ అ వెరీ వెరీ వండర్ఫుల్ ప్రాజెక్ట్ అండి. Yes, absolutely అండి. We are trying to make it with the heart actually. Heartfully we are trying to construct this particular project also along with every pride we try to do that obviously. మీరు అఫ్ కోర్స్ వెల్ సెటిల్డ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తున్నారు అఫ్ కోర్స్ Yeah. దీని ద్వారా. బట్ ఒకవేళ మిడిల్ క్లాస్ పీపుల్ ఇది అఫోర్డ్ చేయడానికి ప్రయత్నిస్తే మీ వైపు నుంచి ఏమన్నా బ్యాంక్స్ తో టైఅప్స్ అట్లాంటివి ఉంటాయా? Yeah, absolutely అండి. మనకి ఆల్ మేజర్ బ్యాంక్స్ ఆర్ ఆల్రెడీ సర్టిఫైడ్ యాక్చువల్లీ. బజాజ్ అండ్ ఆల్సో SBI, HDFC, మెనీ మేజర్ బ్యాంక్స్, ఆల్ మేజర్ బ్యాంక్స్ ఆర్ దేర్ యాక్చువల్లీ. ఎవరికైనా వేరే బ్యాంక్స్ మాకు అసోసియేషన్ లేకుండా కానీ వీ కెన్ గెట్ ఇట్ డన్ ఇమీడియట్లీ. ఇఫ్ ఆల్ ఎనీ కస్టమర్స్ స్పెసిఫిక్ బ్యాంక్స్ ఉన్నాయి అనుకోండి, Right. వాళ్ళతో వీ కెన్ గెట్ దట్ డన్ యాక్చువల్లీ, నాట్ అ ప్రాబ్లమ్. చాలా బాగుంది. అప్రూవ్డ్ ప్రాజెక్ట్. అందరికీ అందుబాటులో ఉండే హార్ట్ ఆఫ్ ది సిటీలో బ్యూటిఫుల్ విల్లా హోమ్ మనకి గ్రీన్ విచ్ విల్లా ప్రాజెక్ట్ అనేది చాలా చాలా అందంగా ఆహ్లాదకరంగా కూడా అండ్ ఈకో ఫ్రెండ్లీగా, అంటే మనకి గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ లో అది మనకి చాలా లాంగ్ రన్ లో బోల్డంత పుణ్యం. ఇలా చేయగలగడం, మనకి డ్యామేజ్ కంట్రోల్ తగ్గించడం అండ్ దాంతో పాటు విపరీతమైన ఒక లగ్జరీ ఫీలింగ్ రావాలి, అన్ని కావాలంటే దిస్ ఇస్ ద రైట్ ప్రాజెక్ట్. మన ఇక్కడ ఏంటంటే ఆల్ కైండ్స్ ఆఫ్ లగ్జరీ ఎమ్యూనిటీస్ విత్ ద క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్, డెక్ పూల్, అండ్ ఆల్సో మనకి క్రికెట్ పిచ్ అండ్ స్కేటింగ్ ఏరియా యాక్చువల్లీ ఫర్ ది కిడ్స్ అండ్ వాకింగ్ ఏరియా అండ్ ఆల్సో ఒక స్పెసిఫికల్లీ ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి ల్యాండ్స్కేప్ అనేది ఒక యూనిక్ ప్రజెంటేషన్ concept. వస్తుంది యాక్చువల్లీ. ఎస్, వ్యాలీ కాన్సెప్ట్ లో మనం వీఆర్ మేకింగ్ అండ్ యాక్చువల్లీ అది డెఫినెట్లీ ఐ బిలీవ్ విత్ నెక్స్ట్ 3-4 months లో వీ కెన్ సీ నెక్స్ట్ టైం మళ్ళీ వీ కెన్ హ్యావ్ అనదర్ వాక్. తప్పకుండా అప్పటికి వ్యాలీ రెడీ అయిపోతుంది. వ్యాలీ రెడీ అయిపోతుంది. అది. నెక్స్ట్ విత్ ఇన్ 3 to 4 months లో వీ కెన్ ప్లాన్ అగైన్. సో డెఫినెట్లీ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఈ ఏరియా ప్రొఫైల్ చేంజ్ చేయాలనేది మన పాయింట్ ఆఫ్ వ్యూ యాక్చువల్లీ. ఒకటి చాలా people- బాగుందండి. ఐ థింక్ విత్ దిస్ స్లోలీ చుట్టూ ఉండే బిల్డింగ్స్ కూడా మనకి యా వెరీ సూన్ ద ల్యాండ్స్కేప్ విల్ చేంజ్. అబ్సల్యూట్లీ దట్స్ రైట్. రాంబాబు గారు, థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ us into your villa project. యా And- థ్యాంక్స్ అలాట్ అండి. నమస్తే అండి, Thanks థ్యాంక్ a యూ lot, సో Swapna మచ్. గారు. వి విష్ దిస్ ప్రాజెక్ట్ ఆల్ ది బెస్ట్. అలాగే కొనుగోలు చేసే వాళ్ళకి కూడా ఎక్సలెంట్ ప్రాపర్టీ మీరు చూడాలనుకుంటే ఇక్కడికి నేరుగా వచ్చి మీరు గ్రీన్ విచ్ విల్లా, ప్రణవ గ్రూప్ వారి గ్రీన్ విచ్ విల్లా ప్రాజెక్ట్ తప్పకుండా అత్తాపూర్ సెంటర్ నుంచి ఎంత 400 మీటర్ల దూరం. అంతే, 400 మీటర్లు. పిల్లర్ నెంబర్ 213 నుంచి జస్ట్ పిల్లర్ నెంబర్ 213 నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ లోపే. హ్యాపీగా వచ్చి చూసుకోండి. మీకు యాప్ట్ అయితే తప్పకుండా ఇది మీరు ధైర్యం చేసుకొని. ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్.